హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను దుబాయ్లో ఉన్నాను కదా. దుబాయ్లో ఆల్మోస్ట్ మెయిన్ ప్లేసెస్ అయితే కొన్ని కవర్ చేశాను. అండ్ అందులో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అయితే కవర్ చేయలేదు. అదే డెజర్ట్ సఫారీ. మనం ఎడారి కంట్రీకి వచ్చేసి ఎడారి చూడకపోతే బాగుండదు కదా. సో నేను ఈరోజు డెజర్ట్ సఫారీ బుక్ చేసుకున్న. టైం వచ్చేసి 1 o'clock అవుతుంది. అక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ నడుచుకుంటూ వెళ్ళాలి. నేను అక్కడ మన స్టాప్ ఉంది, ఆ స్టాప్ నుంచి మనల్ని ఎడార్లోకి తీసుకెళ్ళి కొన్ని యాక్టివిటీస్ చేయించి లంచ్ అవన్నీ ప్యాకేజ్ బుక్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ డెజర్ట్ సఫారీ చేయాలంటే ప్యాకేజ్ మాత్రమే బుక్ చేసుకోవాలి, వాళ్ళే తీసుకెళ్తారు. అందులో కొన్ని టైప్స్ ఉన్నాయి. నేనేం చేసిన అంటే ఒక 89 dirhams అనుకుంటా, 89 dirhams ప్యాకేజ్ అయితే బుక్ చేసుకున్నా. ఒక ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళేసి మెసేజ్ చేస్తా, వాళ్ళు నాకు అప్రోచ్ అయ్యారు. లోకల్ నెంబర్ అవన్నీ పెట్టేసిన. సో పికప్ పాయింట్కి అయితే వెళ్దాము. ఎప్పుడో 1 o'clockకి డెజర్ట్ సఫారీ అని చెప్పిన, కాకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే మళ్ళీ కాల్ చేసి 2:45 అని చెప్పారు. నేనేమో 1 o'clockకే వచ్చిన, వెయిట్ చేస్తున్నా 1:15కి. ఏమైంది అని చెప్పేసి అంటే 2:45 అని చెప్పారు. రాలేదు. ఆల్మోస్ట్ 2:50 అవుతుంది. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అని ఏం అప్డేట్ లేదు. నేనే 4 సార్లు కాల్ చేసిన వాళ్ళకి, టూర్ వాళ్ళకి, బట్ ఇంకా ఇప్పటివరకు అయితే అప్డేట్ లేదు. చూద్దాం ఏమవుతుందో. సో ఇక్కడనే పికప్ పాయింట్ వచ్చేసి ఉన్నా, చూద్దాం. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇండియన్సే. మరి వాళ్ళు కూడా అక్కడికైనా ఏంటో తెలియదు, వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. చూద్దాం. తెలిసి వచ్చేసింది అనుకుంటా, కాల్ రాలేదు, బట్ బస్ అయితే వచ్చేసింది. టకటక వెళ్ళిపోదాం. ఇంకా ఇదిగోండి అక్కడ ఒక 5-6 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా దానికోసమే అనుకుంటా. ఓకే వచ్చేసిందమ్మా ఫైనల్లీ బస్సు. మామూలుగా ఇంకొక 150 dirhams పెడితే మనకి వచ్చేసి మన హాస్టల్ దగ్గరకు వచ్చేసి మన హోటల్ దగ్గరకు వచ్చేసి రిసీవ్ చేసుకుంటారు. బట్ ఇట్లా అయితే మనం పాయింట్ దగ్గరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో గైస్ ఫైనల్లీ ఎక్కేసినాం. యాక్చువల్లీ డ్రైవర్ పక్కకు ఫ్రంట్ సీట్ దొరికింది. వీలైతే వ్యూ చూపిస్తా మీకు వెళ్ళేటప్పుడు, ఓకేనా? ఆల్మోస్ట్ మన ఈ బస్ మొత్తం ఇండియన్సే ఉన్నారు మ్యాక్సిమం. సో అది బస్సు 3 o'clockకి కరెక్ట్ ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఒక 1 hour పడుతుంది అనుకుంటా. సో ఆల్మోస్ట్ ఈ బస్సులో సగం మంది నిండిపోయారు. మనం ఒకవేళ హోటల్కి రావాలనుకుంటే కొన్ని ఎక్కువ డబ్బులు పే చేస్తే సరిపోతుంది, వాళ్ళే పికప్ చేసుకుంటారు హోటల్ దగ్గర నుంచి. అది బెస్ట్ నాకు తెలిసి ఇక్కడ వెయిట్ చేయడం కంటే. నేను 1 o'clock అని చెప్పేసి టైంపాస్ చేసుకుంటూ ఇక్కడ 2-3 గంటలు టైంపాస్ చేసిన. ఇక్కడ లక్కీగా నా పికప్ పాయింట్ ఉంది కదా, అక్కడ మెక్డీ ఉన్నది, దానికి వైఫై కనెక్ట్ చేసుకొని మంచిగా టైంపాస్ చేసిన. సో ఇప్పుడు 1 hour అవుతుంది అనుకుంటా నాకు తెలిసి. రిటర్న్ 9:30 10:30 రిటర్న్ డ్రాపింగ్. నేను ఒక 1 hour జర్నీ తర్వాత ఇగో ఎడారి లోపలికి వచ్చేసిన. వచ్చి రాగానే ఇక్కడ ఒక వెహికల్ ఉంది, మనం ఇందులోనే ట్రావెల్ చేయాలి. ఇప్పుడు మన ఇండియా నుంచి కొంతమంది వచ్చారనమాట టూరిస్టులు. బాయ్ బెంగళూరు. ఓకే, వీళ్ళందరూ ఇండియా నుంచి, కాకపోతే ఇక్కడ వర్క్ చేస్తారంట. వీకెండ్ కాబట్టి ఇక్కడికి వచ్చేసి అట్లా చిల్ అయిదామని వచ్చేసారు. ఇందులో ఈ వెహికల్లోనే మనం వెళ్ళాలి. నేను ఇండియాలో కాకుండా వేరే కంట్రీలో ఇట్లాంటి యాక్టివిటీస్ చేయడం అయితే ఫస్ట్ టైము. సో ఇండియాలో నేను రాజస్థాన్కి వెళ్ళినా చూసినా, కాకపోతే ఇట్లాంటి అడ్వెంచరస్ మాత్రం ఇప్పటివరకు చేయలేదు. సో ఇసుక చాలా ఏమంటారు కొంచెం నల్లగా ఉన్నది, బట్ ఓకే. ఇటు సైడ్ మీకు జిల్లేడు చెట్లు కనిపిస్తాయి. ఎడారిలో జిల్లేడు చెట్లు, ఇదిగోండి ఎడారిలో జిల్లేడు చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఏందో తెలియదు, వంకాయలా ఉన్నాయి వంకాయ లాంటివి ఎడారిలో. ఇదేంటిది కర్బూజకాయలే చిన్నవి ఉన్నాయి. ఇటు నుంచి అది అక్కడి వరకు. గైస్ ఇంకొంచెం టైం పడుతుందట, కొంచెంసేపు వెయిట్ చేయమని చెప్పారు. మీకు ఇంకో విషయం అయితే చూపిస్తా. ఇక్కడ అదేంటంటే ఇటు సైడ్ మొత్తం బస్సెస్ వచ్చినాయి. యాక్చువల్గా ఏంటంటే ఈ బస్సెస్ ఉన్నాయి కదా, ఇవి డే టూర్వి. మనము 150 and 200 dirhams అట్లా పే చేస్తే వాళ్ళు హాస్టల్ మనం ఉన్న హోటల్ దగ్గరకు వచ్చేసి పిక్ చేసుకొని అదేమంటారు మామూలుగా ఏంటి
లోకల్గా ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో కొన్ని ప్లేసెస్ చూపించి సాయంత్రం 3 o'clock వరకు 4 o'clock వరకు ఇక్కడ తీసుకొని వచ్చి ఇది కూడా కంప్లీట్ చేస్తారు. బట్ కాకపోతే నేను ఈ సిటీ టూర్ది తీసుకోలేదు, డైరెక్ట్ ఇక్కడికి డెజర్ట్ సఫారీకే తీసుకున్నా. మీకు ఇది చూడండి అక్కడ కనిపిస్తుందా, ఎతిహాద్ రైల్వేస్. సో ఈ రైల్వేస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, వర్కింగ్ జరుగుతుంది ఇక్కడ నుంచి అది అక్కడి వరకు. ఇది నాకు తెలిసి ఓపెన్ అవ్వడానికి 2027, ఇంకొక 1 year పడుతుంది అనుకుంటా. ఆల్మోస్ట్ ఈ ఇయర్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది కదా, ఒక 1 year తర్వాత అది ఓపెన్ అవుతుందంట. ట్రాక్ మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు, అది అక్కడ ఉంది. యాక్చువల్గా ఈ ట్రాక్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం 7 ఎమిరేట్స్ ఉన్నాయి కదా, అబుదాబి, దుబాయ్, షార్జా, రసల్ ఖైమా, ఫుజేరా, ఇవన్నిటిని కలుపుకుంటూ ఈ రైల్వే ట్రాక్ అనేది పనిచేస్తుంది. సో ఒకవేళ ఇది స్టార్ట్ అయింది అనుకోండి, మంచిగా సస్తేలా ట్రావెల్ చేయొచ్చు. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి మన వెహికల్ ఇట్లా ఎడారి లోపలికి తీసుకెళ్ళి మనల్ని తిప్పుకొని వచ్చేస్తుంది. మొత్తం ఇక వెహికల్ చూడండి ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఈ వెహికల్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయా, 1, 2, 3, 4, 5, 6 వీళ్ళందరూ వెళ్ళేసి వస్తున్నారు. వెళ్ళేసి కంప్లీట్ చేసుకొని వచ్చేస్తున్నారు. ఇవన్నీ వేరే ఎక్స్పెన్సివ్ వెహికల్స్ ఇవన్నీ. అక్కడ నుంచి అక్కడ వరకు ఒక 20 ఉన్నాయి అనుకుంటా మొత్తము. సో ఇవి కంప్లీట్ చేసుకొని వచ్చేసినాయి. మనది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, టైం పడుతుందంట. సో ఈ రైల్వే కంప్లీట్ అయితే మాత్రం మేబీ తక్కువలో ట్రావెల్ చేయొచ్చేమో. ప్రైస్ ఎట్లా ఉంటుంది ఏంటి అని తెలియదు కానీ తొందరగా ఒక ఎమిరేట్స్ నుంచి ఇంకో ఎమిరేట్కి వెళ్ళిపోవచ్చు. సో అక్కడ మొత్తం నా వెహికల్లో వచ్చిన వాళ్ళు ఇండియన్సే. ఇప్పుడు ఒక పెద్ద బస్సు వచ్చింది, వాళ్ళు ఇండియన్సే. మొత్తం అంతా ఇండియన్సే ఉన్నారు. ఈ కంట్రీకి అంటే ఈ యూఏఈకి ఎక్కువ మంది వర్క్ చేయడానికి వస్తారు అండ్ ట్రావెల్ చేయడానికి కూడా వస్తారు. సో ఎక్కడ చూసినా మనకి ఇండియన్స్ నార్మల్గా కనిపిస్తూనే ఉంటారు. యా ఓకే, ఇక్కడ చూద్దాం. కారు ఇరుక్కుపోయింది ఫ్రెండ్స్, అయ్యో కారు ఇరుక్కుపోయింది. అది మా కారేనా తెలియదు, నేను వెళ్ళే కారు అయితే ఇక మొత్తం ఇక అయిపోయినట్టే, చల్లబడ్డట్టే ఈరోజు ఈ ట్రిప్పు. ఇక్కడ మొత్తం అంతా ఏంటంటే ఇక్కడ మొత్తం అంతా గ్రూపులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫిజికల్ ఆఫీసెస్ ఏం లేవు. నాకు తెలిసి సఫారీస్ ఉంటాయి కదా, సఫారీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి పెట్టుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్ ఐడి పెట్టుకొని అందులో జనాలను గ్యాదర్ చేస్తున్నారు. పోస్టులు పెట్టేస్తారు ఇట్లా 89 dirhams 100 dirhams అని చెప్పేసి మొత్తం ప్యాకేజ్ తోటి ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడుతున్నారు. వాళ్ళు ఎవరికైనా కాంటాక్ట్ చేసారు అనుకోండి, కాంటాక్ట్ చేసిన తర్వాత వీళ్ళకు యాక్చువల్ టూర్ ఏజెన్సీ వాళ్ళకు అటాచ్ చేస్తున్నారు. సో అట్లా నడుస్తుంది. ఫిజికల్ ఆఫీస్ అయితే చాలా మందికి లేదు. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ ఏదో పాము అయినట్టు ఏదో ఉన్నాయి. సో నాకేం గుర్తొస్తుంది అంటే ఇప్పుడు కలేజా మూవీ గుర్తొస్తుంది. కలేజాలో మహేష్ బాబు, అనుష్క, సునీల్ గారు నడుచుకుంటూ వెళ్తారు కదా ఎడారిలో. ఎవడరా ఇక్కడ బాటిల్ పడేసింది గుచ్చుకుంటే, ఈడ కూడా అంత చెత్త పడేసిరు. మన ఇండియన్ తిడుతూ ఉంటారు కదా, చెత్త ఈడ పడితే ఆడ పడేస్తారని చెప్పేసి. ఈడ కూడా అంత ఏం నీట్గా లేదు, మొత్తం అంతా బాటిల్ పడేసిరు, ఆడ కవర్లు పడేసిరు, ఈడ ఏమంటారు గాజు పెంకలు గాజు సీసాలు పడేసిరు. ఈ ఇసుకలో కాళ్ళు ఇట్లా దిగిపోతున్నాయి. మొత్తం ఏంటంటే షూస్కి మొత్తం ఇసుక అయిపోయింది. సో ఇంట్లో నడిచినాం అనుకో మన పిక్కలు మాత్రం గట్టిగా అవ్వడం గ్యారంటీ. అంత లోతుగా అంటే మనం ఎప్పుడైనా ఇట్లాంటి ప్లేస్లో నడిచినప్పుడు మన ఈ కాళ్ళు అనేటివి ఎక్కువ బలం యూజ్ చేసి నడవాల్సి వస్తుంది. అందుకని ఇట్లా నడిచినాం అనుకోండి పిక్కలు మాత్రం గట్టిగా అయిపోతాయి. సో అది ఇక్కడ ఎవరు తెలుగు వాళ్ళు లేరు కదా, ఒకవేళ తెలుగు వాళ్ళు ఉన్నారనుకో నా లాంగ్వేజ్ అర్థమైతే వాళ్ళు నవ్వుతారు ఇంకా. సో అది కార్ పాడైపోయింది. ఇదిగోండి కారు మొత్తం పాడైపోయి ఇరుక్కున్నది. మరి సఫారీ కారా లేకపోతే నార్మల్ కారా తెలియదు. ఇక్కడ కారుకి టైర్లు కొంచెం హైట్ ఉన్నాయి వెహికల్స్వి. ఇదిగోండి ఇరుక్కుపోయింది కారు. ఏ సఫారీ కారే నార్మల్ కారు ఇరుక్కుపోయింది. సో ఇక్కడ మన కారు ఇంకా రెడీ కాలేదు, నేను వెయిట్ చేస్తున్నా. సో చూద్దాం. సో గైస్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కొంచెం ఎట్లుందంటే బాప్రే
సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే మాత్రం పని అయిపోతుంది. లోపల నుంచి ఇదిగో బయట ఇలా ఉంది. ఓ ఓ గుండె ధైర్యం ఉన్న వాళ్ళే రావాలి. ఇక్కడ మొత్తం ఏమైనా తినేసి వచ్చారనుకోండి మొత్తం వామిటింగ్ అయిపోయేలా ఉన్నది. ఇప్పుడే వాటర్ అయినా బడి కడుపులో మొత్తం నిప్పుతుంది. ఈ డెజర్ట్ సఫారీ ఎట్లుందంటే మనము తంజానియాలో ట్రైన్ జర్నీ చేసినాం కదా, మొత్తం ఊక్కుంటా సేమ్ అలాగానే ఉన్నది. సేమ్ అలాగానే ఉన్నది తంజానియాలో ట్రైన్ జర్నీ లాగా. ఫైనల్లీ గైస్ అయిపోయింది. భలే అడ్వెంచర్గా ఉన్నది. సో ఇక్కడ నుంచి కొన్ని ఫోటోలు దిగుదాం. ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో తెలియదు మనకి. ట్రిప్ లోపల ఏందో మెన్షన్ చేశారు, అవన్నీ ఉన్నాయా లేదా చూసుకోవాలి. నేను నా క్యాష్ అయిపోయింది. ఇప్పుడు కార్డ్ తోటి ఏమన్నా ఇక్కడ ఏమన్నా ఉంటే చూద్దాం. వంట ఎక్కిస్తారట, వంట ఎక్కించడం ఇలాంటివి ఉన్నాయి. సో చూద్దాం. టోటల్ 20. యూ టేక్ 20. 22. No, 20. Sorry. Oh, please. Cash no problem. Okay. Cash 20 no problem. No cash. Yeah, 22 cash. Card. Koya machine na? I need black one. సో గైజ్ 20 dirhams అంటే మనకి ఎంత అంటే 500 రూపీస్ అనుకోవాలి ఇక్కడ కాబట్టి. ఓకే, ఇట్స్ గుడ్. మనము ఈజిప్ట్లో కట్టినాం. అండ్ ఇక్కడ 2 ప్లేస్లలో 2 అరబిక్ కంట్రీసే. సో వాట్స్ యువర్ నేమ్? యు ఆర్ ఫ్రమ్ ఇండియా? From India. ఇండియా? Yes. ఓ ఇండియా. Kerala. Kerala. You from? I am from Hyderabad. Good? Yes. Okay, card. Yeah. Done? Thank you. 22 దిరామ్లు అంటే మన ఇండియన్ కరెన్సీలు ఎంత అంటే 550 రూపీస్ అనుకోవచ్చు. సో టూరిస్ట్ ప్లేస్ కాబట్టి మనం ఏం లేదు, ఇంకా ఫస్ట్ 25 చెప్పిండు, దాని తర్వాత 3 దిరామ్స్ తక్కువ చేసిండు అంతే. దుబాయ్లో సఫారీ రైడ్కి వచ్చిన తర్వాత ఇగో నేమ్ ఏంటంటే ఈ పక్షి పేరు ఫాల్కన్. అందరు చాలామంది వీడియోస్లో చూసి ఉంటారు కదా. కొంచెం వెయిట్ ఉంది, బట్ దీనికి కూడా ఎక్స్ట్రా పే చేసిన అనమాట. నేను దీంతో ఒక 4-5 ఫోటోలు దిగుతా. దిగిన తర్వాత మీతో మాట్లాడతా. भाई आप इंडिया से हो? पाकिस्तान से? ये आपका है? Yes. किधर से लाया? इधर दुबई से. दुबई से लाया. ठीक है, बाय. फोटो सनसेट हो रहे. ట్రిప్పులో క్యామల్ రైడ్ అంటే 1 minute క్యామల్ రైడ్ ఫ్రీ అంట. 1 minute కంటే ఎక్కువ అయితే ఛార్జెస్ తీసుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం అంతా క్యాష్, ఓన్లీ ఫుడ్ మాత్రమే ఫ్రీ. మిగిలినంతా పైసలు పెడితేనే ఉండాలి. గైస్ ఇదిగో ఇదే మనం ఉంటే ఎక్కేద్దాము. మనము ఈజిప్ట్లో ఎక్కినాం కదా, ఇప్పుడు సెకండ్ టైము. టడాన్ 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 టడాన్. ఇది ఎన్ని నిమిషాలు అంటే జస్ట్ 1 minute. అటు నుంచి ఇటు తిరుపుకొని తీసుకొని వస్తుంది అంతే, ఎక్కువసేపు కాదు. జస్ట్ ప్యాకేజ్లో క్యామెల్ రైడ్ అని చెప్పేసి ఇంక్లూడ్ చేసి ఒక 1 minute రైడ్ అంతే, జస్ట్ ఫోటోలు దిగడానికే. ప్లస్ ఒంట రైడ్ అయిపోయింది. అండ్ ఈ పక్షితోటి ఫోటోలు దిగినాం కదా, ఇక్కడ మీకు ఇంకోటి ఉంది. అదేంటంటే బగ్గీ రైడ్ ఉంటుంది. అదిగోండి, ఇవి 2-3 laps దింపుతారు అనుకుంటా. ఎంతనో మరి ఐడియా లేదు ఈ చుట్టూ తిరగడానికి. బట్ నేనైతే చేయట్లేదు, మన ట్రిప్లో ఇంక్లూడ్ కాదు కాబట్టి మనం అటు వెళ్ళిపోదాం. ఇంకా మొత్తానికి అయితే గైస్ మన ఈ యాక్టివిటీస్ అన్నీ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఫుడ్ తినాల్సిన టైం వచ్చేసింది. లోపలికి వెళ్దాము, ఆకలిస్తుంది. బట్ నేనేమనుకున్నా అంటే వచ్చేటప్పుడు ఏమోలే చూద్దాం, వెళ్దామా వద్దా అది ఇదన్న కన్ఫ్యూజన్లోనే వచ్చినా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్. నాకైతే బాగా నచ్చింది. ఖచ్చితంగా అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. 0 interest తోటి వచ్చిన, కాకపోతే మంచిగా అనిపించింది యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ. సూపర్బ్. అక్కడికి వెళ్ళేద్దాం అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. కార్లన్నీ ఇక్కడ పార్క్ చేసి ఉన్నాయి అన్నమాట. అక్కడ బగ్గీ రైడ్ కూడా ఉన్నది. సో చూద్దాం. సోలోకి వస్తేనే ఇంత కొంచెం అనుకున్న దానికంటే ఎక్కువ అవుతుంది.
బట్ ఫ్యామిలీతో పాటు వచ్చేటోళ్ళు ఏంటంటే ప్యాకేజీలు బుక్ చేసుకుంటారు కాబట్టి అలా కొంత డిస్కౌంట్ అట్లాంటిది వచ్చేస్తుంది. ఇట్లా సోలో వస్తే మాత్రం కొంచెం ఎక్స్పెన్సివే పడుతుంది ఈ ట్రిప్. సో అది I am camp guide. ఓకే I will guide you about your activities, about your package first inside, and then I will choose. ఓకే ఓకే First of all, outside the camp, a short camel ride is already included in Done, the done. package. Okay. Inside the camp, henna painting for the ladies, small design is free. ఓకే The last one have Arabic costume for the picture. ఓకే If you want to do the picture with the Arabic costume, is already included in your package. ఓకే Over there, state have your snacks counter. Your snacks will be start after 6:20. ఓకే That corner have your dinner. Dinner will be start after 7:20. First have 2 show. After the 2 show, you can get your dinner is free for you. Corner have toilet. First ladies, second gents. ఓకే Water soft drinks in the bar counter. Right now will be water start same time when snacks open. You can Okay. get their soft drinks is also included in your package. ఓకే థ్యాంక్ యూ. Now సో listen. ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పారు కదా మనకి హెన్నా ఫ్రీ ఉందట. బట్ నేను పెట్టుకొని ఎట్లా వ్లాగ్ చేయాలో అర్థం కావట్లేదు, చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కొన్ని డిజైన్లు చూపిస్తారు, మనకి ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చంట. ఎనీథింగ్. ఓకే ఇది ఫ్రీ హెన్నా అంట, చూడండి ఎట్లా ఉందో, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సైడ్ మన టూర్ ప్యాకేజ్లో స్నాక్స్ ఇస్తున్నారు. నేను ఆల్రెడీ ఇదిగో ఇక్కడికి వెళ్ళేసి టీ తీసుకున్నా. స్నాక్స్ ఏమున్నాయో తీసుకొని అక్కడ మనకి యూట్యూబర్ అని చెప్పేసరికి ముందర ప్లేస్ ఇచ్చారు, అక్కడికి వెళ్ళేసి చూద్దాం స్టేజ్ పక్కకే. ఫస్ట్ అయితే స్నాక్స్ తీసుకుందాం. ఈ స్నాక్స్ అనేవి అన్లిమిటెడ్, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు తినొచ్చంట. సో దీని తర్వాత డిన్నర్ ఉంటుందంట. ఫస్ట్ అయితే స్నాక్స్ బిఫోర్. గైస్ ఇదిగో మన ప్లేస్, స్టేజ్ ముందరనే మనం తినడానికి ఈ స్నాక్స్ ఇచ్చారు. దాని తర్వాత డిన్నర్ కూడా ఉంటుందంట. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ డిన్నర్ అరేంజ్ చేశారు. ఇక్కడ అంతా మొత్తం వెజ్. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత నాన్ వెజ్ ఉంటుందట. మొత్తం వెజ్ సర్వ్, సలాడ్స్ ఉన్నాయి. ఇదేంటంటే మయోనైస్ లాంటిది, చూద్దాం ఎలా ఉంటుందని. కొంచెం కొంచెం వేసుకుందాం. సో రైస్ 3 టైప్స్ ఉన్నది, దాల్, రాజ్మా, ఇంకా ఇవేంటి ఇగో ఈ ఐటమ్స్, నూడిల్స్ లాంటి, పాస్తా లాంటివి ఉన్నాయి. ఇవే ఐటమ్స్. ఓకేనా. డిన్నర్ చేసిన తర్వాత మనం వెళ్ళిపోవడమే అనుకుంటా. సో డాన్సర్స్ అయితే చాలా బాగున్నాయి. అన్నీ కొంచెం కొంచెం పెట్టుకొని వచ్చేసిన, వేస్ట్ చేయడం ఎందుకని. సో ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. మనం ప్యాకేజ్ తోటి వచ్చినాం కదా, ప్యాకేజ్లో ఉన్న యాక్టివిటీస్ అన్నీ ఆల్మోస్ట్ మొత్తం అయిపోయినాయి. డాన్సెస్ ఇంకా డిన్నర్ అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో మనం మళ్ళీ ఏ విధంగా వచ్చినామో మళ్ళీ అదే విధంగా వెళ్ళిపోవాలి హాస్టల్కి. ఇక్కడ నుంచి 4 వీలర్ తోటి బయటికి మెయిన్ రోడ్కి వెళ్ళాలి. అక్కడ బస్ తీసుకొని అక్కడికి మళ్ళీ హాస్టల్ దగ్గరికి వెళ్ళాలి. హాస్టల్ దగ్గరికి అంటే హాస్టల్ లోపలికి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి. సేమ్ ప్రాసెస్, మనం ఎలా వచ్చినామో అలానే. ఎవరైనా మీరు దుబాయ్కి వస్తే మాత్రం ఖచ్చితంగా మీ ట్రావెల్ ప్లాన్లో ఈ సఫారీ మాత్రం యాడ్ చేసుకోండి. అంటే ఇగ్నోర్ అయితే చేయకండి, మంచి వర్తబుల్ అనమాట. సో ఇప్పుడు 89 దిరామ్స్ కదా, 89 దిరామ్స్ ఆ ఫోటోలు అవి ఇవి కలిపి మొత్తం ఎంత అవుతుంది అంటే పర్ పర్సన్కి మినిమం ఒక ఇండియన్ కరెన్సీలో ఎంత అంటే ఒక 3000 అయితే యావరేజ్ అయిపోతుంది గ్రూప్ తోటి వస్తే మాత్రం. సో ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. నేను ఇక ఈ వీడియో ఇక్కడితోటే ఖతం చేసేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.